లోబడిందండి. ఆయన ఏం చెప్తే చేసింది. మిట్ట మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమంటే పని పాటు లేదట నీకు అని అనలే, భర్తను అన్నదా? ఆదికాండం 18వ అధ్యాయంలో ఎవరో వచ్చారు, ఈయనేమో వెళ్ళిపోతున్న దారికి వెళ్ళిపోతున్న వాళ్ళని పిలిచాడు. కాలు కడుక్కొని రండి భోజనం పెడతానంటే ఇంటికి వెళ్ళి, ఈరోజు ఎవరైనా భార్య ఎందుకు తీసుకొచ్చావు, బయట అట్నుంచి అంటే హోటల్కి తీసుకెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ నాకెందుకు ఈ మిట్ట మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నం ఎవరు వండుతారండి? ఆవిడ వయసు ఏమో 89, ఆయనకేమో 99. 89 సంవత్సరాల వయసులో ఏదో తీసుకొచ్చాడు ఆవు దూడ. ఆ దూడ మాంసం చేసి ఇప్పుడు రొట్టెలు పిసికి ఎవరు చేస్తారు? భర్త చెప్పాడు, చేసింది. నోటి మాట కూడా అనలేదు. ఈరోజు అంటారు అనరా? మరోలా అనుకోకండి. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా ఫ్రెండ్ వచ్చారు, మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు, లోనికి అయిపోద్ది వంటగదిలో, అది కాదు తప్పదంటే హోటల్కి వెళ్ళిపోండి మీ ఇద్దరు అర్జెంటుగా అంటే, ఒకవేళ కొంతమంది ఆతిథ్యం ఇచ్చే మనసు క్రైస్తవులకు ఉండాలమ్మా. ఎప్పుడైనా అది సమయమా అసమయమా అని కాదు. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు, తెలియక ఏమన్నది హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ 13